సాక్షాత్తు మనమైతే అయోధ్యలో అయితే ఉన్నామండి. చూడ్డానికైతే భక్తులైతే నార్మల్‌గా రాలేదండి, నిజంగా చెప్తున్నాను. అసలు ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ అనమాట. అసలు వాళ్ళు తప్పించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు వీడియో షూట్ చేయడం గల కూడా. ఈ ఒక్క వీడియోతో మీకైతే మొత్తం అయోధ్యను చూసినట్టేనండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటదండి. ఎక్కడ కూడా వీడియోనైతే మిస్ అవ్వద్దు. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ 4K హెచ్‌డీ ప్లస్‌తో 60 ఫ్రేమ్స్‌తో మనమైతే వీడియో షూట్ అయితే చేయడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తానండి, వీడియోనైతే మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా చూడదగిన వీడియో అండి. ఎందుకంటే రాముడు పుట్టిన నేలలో మనం పుట్టామండి. ఆ వీడియో మనమైతే ఈరోజే షూట్ చేయడం అయితే జరిగింది. ఎన్నో రోజులు బట్టి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో షూట్ చేద్దామని. అది ఎక్కడ ఏంటి అనేది కూడా నేనైతే ఈ వీడియో అయితే ఫుల్ క్లారిటీగా చెప్తాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్ వీడియో అండి ఇది. ఇవన్నీ ఒక ఎత్తైతే మీకు వెనకతల కనిపిస్తున్న అతి పెద్ద విగ్రహమైన ఆంజనేయ స్వామి విగ్రహం అండి. దీన్ని గురించి చూడడానికే చాలామంది జనాలు అయితే వేచి ఉంటారు. అదేంటనేది కూడా మీకైతే చూపిస్తాను. అది చూడండి, జనాలు చూడండి ఎలా ఉన్నారో. అదేంటని కూడా మీకైతే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు డీపీడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. అది నిజంగా చాలా సుమారుగా నేనైతే ఒక 5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఆ వీడియో మీకు షూట్ చేసి చూపిద్దామని. సో ఈ రోజుకైతే అదే కంప్లీట్ అయితే అయ్యిందండి. మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో చాలామందికి ఇది నాకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎక్కువ దీని గురించి ఎక్కువ తెలీదు. రీసెంట్గా మంచి పాపులర్ అయినటువంటి ఒక మంచి ప్లేస్ అండి ఇది. సాక్షాత్తు మన భారతదేశంలో పుట్టినటువంటి శ్రీరాముడి గురించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. అచ్చం చూడడానికైతే మనకైతే అయోధ్య లాగా ఉంటుందండి. ఆ అయోధ్య అనేది ఎక్కడ ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే మనమైతే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇదైతే మనకైతే ఫస్ట్ వచ్చేసి చాలామంది అయితే అనుకుంటారు ఎక్కడో మన అయోధ్య అంటే అయోధ్యలాగా నిజంగా అనుకుంటారు. అదైతే కాదండి. అయోధ్యలాగే దగ్గర అది అయితే మన విజయనగరం డిస్టిక్లోనండి. ఈ విజయనగరం డిస్టిక్లోనే మనకు వచ్చేసి శ్రీ రామనారాయణం అనే ఒక మంచి పేరుతో ఆయన పేరుతో ఈ ఈ అంతా కూడా ప్లేస్ని అయితే రెడీ చేసి ఒక మంచి దేవాలయం అనుకోవాలండి. నిజంగా దేవాలయం ఇది. దేవాలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందండి. మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. చిన్న పెద్ద అని కదండి, ప్రతి ఒక్కరు కూడా చూడదగిన ప్లేస్ అనమాట ఇది. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి అయితే మంచి థ్రిల్ అవుతారు, మంచి హ్యాపీనెస్ అయితే పొందుతారండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే చూడండి. ఫైనల్గా మనమైతే లోపలికైతే వచ్చేసామండి. ఫీజు మనకి వెహికల్స్ ఫీజు వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ముందుగా మనమైతే టికెట్ అయితే తీసుకుందాం. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే మనమైతే వెళ్ళిపోతారండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే టికెట్ అయితే తీసుకోవడమే జరిగింది. లెక్కే కొంచెం తొందరగా వచ్చి నించోవడమే జరిగింది. చూడండి, లైన్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు కాదండి, ప్రతి ఒక్క పర్సన్కి ఒక టికెట్. ఎలా ఫ్యామిలీలు ఎన్ని వచ్చాయో మీరు అర్థం చేసుకోండి ఒకసారి. అయితే టికెట్ అయితే పెద్దవాళ్ళకైతే 60 రూపీస్ అండి. 5 to 10 ఇయర్స్ లోపు బిలో వాళ్ళకైతే 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చాలా రీజనబుల్ రేట్ అనమాట ఇదైతే. ఎలాగోలా లోపలికైతే వచ్చేసామండి. టికెట్ అయితే మనకైతే అక్కడ ఇచ్చేసి గేటు ఉంటారు కదా ఎంట్రన్స్ దగ్గర, వాళ్ళకి చెకింగ్ చేసిన తర్వాత వచ్చి రాకముందు ముందుగా వినాయకుడి దర్శనం అయితే మనకు అయిందండి. ప్రతి దగ్గర కూడా మీకు తెలిసిందే వినాయకుడి దర్శనం అయితే ఉంటుంది. ఇదైతే గేట్ ఎంట్రన్స్ అండి. లోపలికి ఇలా ఉంటుంది అనమాట. ఈ రైట్ సైడ్ చూసుకుంటూ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలండి రామనారాయణ చూడడానికి. ఇది యాక్చువల్ అయితే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మేము ఆల్రెడీ వచ్చామండి. కాకపోతే అప్పుడు ఏంటంటే ఇంత టికెట్స్ అయితే లేవు. జస్ట్ వితౌట్ టికెట్తో లోపల నార్మల్గా ఇది ఎంటర్ చేసేవారు. చూసాక ఇప్పుడైతే టికెట్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాను చూడండి, గుడి ప్రాంగణం ఎలా ఉందో చూడండి. అయితే ఈ టెంపుల్ అంతా కూడా మన బాణం ఉంటుంది కదండి, ధనుష్ ఆకారంలో టెంపుల్ అయితే ఉంటుందండి అంతా కూడా. అయితే ఈ రామనారాయణ కట్టిందైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, శ్రీ నరసింహమూర్తి అండి. ఈయన కట్టించారు మొత్తం అంతా కూడా ఇది. అయితే ఈ రామనారాయణంలో మనకి ఏ ఘట్టాలు ఉంటాయి అనేది కూడా మనకైతే ఇక్కడైతే డిస్ప్లే చేయడమే జరిగింది. ఒకసారి చదువుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇది ఎంట్రన్స్. ఫ్రెండ్స్, అయితే ఫైనల్గా మనం అయితే ఫస్ట్ వే దగ్గరికి అయితే రావడమే జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ అనేది మనకైతే వే స్టార్టింగ్ ఉంటుందండి. ఇలా చూడాలి, అసలు జనాలు అయితే ఖాళీ లేరు, ఫుల్ జనాలు అనమాట. ఎక్కడికక్కడ ఫోటోలు అయితే అసలు ఎలా తీసేసుకుంటున్నారు నిజంగా మనమైతే అయోధ్యను చూసినట్టేనండి. నిజంగా ఈ రామనారాయణ మనమైతే ఒకసారి దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి. ఈ సుమారుగా చాలా మనకు పై రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే వస్తున్నారండి. అవుట్ ఆఫ్ కాల్గా చాలామంది కూడా అయితే ఇక్కడికి రావడమే జరుగుతుంది. అంత పాపులర్ చెందిందనమాట ఈ ప్లేసు. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకైతే బాణవాకారంలో మనకైతే డిస్ప్లే చేయడమే జరిగింది. ఈ టెంపుల్ మొత్తం ఇలా బాణవాకారంలో ఉంటుందండి, ధనుష్ ఆకారంలో.
అయితే ఈ టెంపుల్ మీరు చూడాలి, సందర్శించాలనుకుంటే ఈవినింగ్ 4 నుంచి అయితే మీరుకి చాలా బాగుంటుందండి లొకేషన్. ఫస్ట్‌గా మనకైతే లక్ష్మీదేవి ఉంది ఇక్కడ విగ్రహం. నాతో పాటుగా మా బావ అయితే వచ్చాడండి. మనుబావ తెలుసు కదా మీకు, ఆల్రెడీ నా చాలా వీడియోస్‌లో తనైతే కవర్ అవుతూనే ఉంటాడు. ఫ్రెండ్స్ అయితే ఒకసారి లోపలికెళ్ళే ముందుగా లాస్ట్ ఫైనల్‌గా ఒకసారి బ్యాక్ కెమెరా పెడదాం. ఒకసారి చూడండి. మళ్ళీ వ్యూ రావాలంటే రాదు. ఎందుకంటే నైట్ అయిపోతే మళ్ళీ చీకటి వల్ల కనబడదు. కరెక్ట్‌గా ఈవినింగ్ టైం ఏదండి. 6:30 ఈ టైం అప్పుడైతే మనం షూట్ చేయడమే జరిగింది. చూడండి. ఈ ప్లేస్ వచ్చేసి అయితే మొత్తం అంతా కూడా 15 ఎకరాల్లో మొత్తం అయితే ఈ రామనారాయణ అనే టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగిందండి. సూపర్ కదా నిజంగా. ఇలాంటి దేవాలయాలు అనేది ఉండాలి మన ఇండియాలో నిజంగా. ఇదైతే మనకైతే ఎంట్రన్స్ అండి. ప్రతి ఘట్టం కూడా ఇందులో అయితే ఉంటుందండి. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకైతే విగ్రహాలైతే ఈ విధంగా రెడీ చేయడమే జరిగిందండి. మొదటగా మనకైతే విష్ణుమూర్తి అయితే కనబడ్డారు. తర్వాత అయితే అలాగా రకరకాలుగా అయితే ఇక్కడ ఏంటంటే అంతా కూడా ప్రతీది కూడా రామాయణం స్టార్టింగ్ నుంచి బాలరామాయణం కానించి మొత్తం మనకి యుద్ధకాండ వరకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ప్రతీది కూడా మనకి కళ్ళకు కట్టినట్టుగా మనకైతే ఇక్కడైతే వాళ్ళైతే విగ్రహాలు 3D రూపం అంతా కూడా అవంటే 3D అంటే పిక్చర్స్ కాదండి, అదంతా కూడా రియలే. చెయ్యి పెడితే మన చేతికైతే విగ్రహాలు అయితే తగులుతాయి అన్నమాట. ఇంకా మనకి విగ్రహాల ద్వారా మనకు అర్థం అవ్వకపోయినా సరే కిందన మనకైతే వాళ్ళైతే కొటేషన్స్ కూడా రాయడమే జరిగింది. ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు 3 భాషలకు కూడా మనకైతే ఇక్కడైతే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడమే జరిగింది. ఇక్కడైతే మనకి రాముల వారు కనబడుతున్నారు. అక్కడ యుద్ధంలో జరిగినట్టు ఏటైతే జరిగిందంతా కూడా. ఇంకా అది ఇదని కాదండి, ప్రతీది కూడా ఇంకా చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేటట్టుగా ఉండడానికి కూడా ఇక్కడైతే వీలైతే వాళ్ళైతే రెడీ చేయడమే జరిగింది. అదేవిధంగా లోపలైతే మనకి ఫ్యాన్స్తో పాటు సెంట్రల్ ఏసీతో మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా చల్లగా ఉందండి లోపలంతా కూడా. ఏసీతో మొత్తం అయితే లోపలైతే చాలా చల్లగా ఉంటుంది. మీరైతే ఎలాంటి ఇబ్బంది పడని అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడైతే హ్యాండిక్యాప్స్ వచ్చినా సరే, పెద్దవాళ్ళు వచ్చినా సరే, ఎలాంటి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నా సరే ఇక్కడైతే వాళ్ళైతే వీల్ చైర్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడమే జరిగింది. నిజంగా సూపర్ కదా, వర్త్ అని చెప్పుకోవచ్చు. మనం ఇచ్చే ఒక 60 రూపీస్ అక్కడ పాయింట్ కాదండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడ మాత్రం. అదేవిధంగా మన విజ్ఞానం కూడా ఇక్కడైతే చాలా అంటే చాలా తెలుసుకోవచ్చు అనమాట. నేను వీడియో షూట్ చేసుకుంటే అందరూ నాకేసే చూస్తున్నారు, అక్కడ ఎవరు చూడట్లేదు సరిగ్గా. నాకైతే నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్ అయితే నిజంగా చూడడం అయితే. ఎప్పుడో ఒక 6 ఇయర్స్ కట్టే స్టార్టింగ్లో మేమైతే రావడమే జరిగింది. ఇది మా ఊరికైతే ఒక 40 కిలోమీటర్స్ అండి సుమారుగా. మాది విజయనగరం డిస్టిక్. ఆ విజయనగరం డిస్టిక్లో పక్కనండి ఇది. చాకలపేట అనే ఒక విలేజ్ పక్కన అయితే ఇది ఉంటుందండి. ఇది కూడా మీకు లొకేషన్ అయితే చెప్పడమే జరుగుతుంది. కొత్త పెళ్ళైన జంటలు కూడా ఇక్కడికైతే వస్తున్నారండి సందర్శించడానికి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏంటి ఈ జనం ఎంతమంది చూస్తే ఇక్కడైతే మనకైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనబడుతుందండి. ఇది సుమారుగా 50 అడుగుల దూరం పైన ఎత్తు అండి ఇది. ఇది ఏంటా అని చాలామందిని నేను అడిగాను. అప్పుడు మేము వచ్చే కొత్తలో ఇక్కడైతే లేదండి, రీసెంట్గా పెట్టారు. ఇది ఇక్కడ ఏంటంటే లేజర్ లైటింగ్ అయితే జరుగుతుందండి. ఇక్కడ లేజర్ లైటింగ్ ఏంటనంటే ఆ విగ్రహం మీద రామాయణం మొత్తం అంతా కూడా అసలు ఏంటి మంచి మంచి ఘట్టాలన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేయడమే జరుగుతుందండి. చాలా బాగుంటుంది. వీడియో షూట్ చేసి చూడండి ఒకసారి. అక్కడ మనం చూసుకుంటే చూడండి, శ్రీరాముడు నిజంగా ఆంజనేయ స్వామి మీద ఉన్నట్టు చూడండి ఎంత చక్కగా ఆ లేజర్ లైటింగ్ అయితే మనకైతే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. నిజంగా టెక్నాలజీ అండి నిజంగా. ఈ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఇది అస్సలు లేదు, ఈ రీసెంట్గా పెట్టారనమాట. చూడండి నిజంగా ఆంజనేయ స్వామి అంతా లైటింగ్ అదంతా కూడా ఆ కలరింగ్ అదంతా ఎంత చక్కగా నిజంగా అంటే నిజంగా జరుగుతున్నట్టే పక్కన మనకైతే కనబడమే జరుగుతుంది. అది ఆ వన్యాలు అంతా ఎలా ఉంది అది ఏంటన్నీ కూడా అంటే సముద్ర లంఘనం చేసినప్పుడు చూడండి అసలు ఎంత జనాలు అసలు ఎలా చూస్తున్నారు. ఫోన్లో అసలు ఖాళీ లేవు వీడియో షూటింగ్ మాత్రం. మొత్తం గుళ్ళోకి వచ్చిన జనాలందరూ కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చూస్తున్నారండి. కలరింగ్ చూడండి ఎంత చక్కగా అది ప్రొవైడ్ చేశారు లేజర్ లైటింగ్ ద్వారా. అయితే ఇక్కడ కూర్చోవడం కూడా చైర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ కూడా చేశారండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి దగ్గర కూడా సౌకర్యం అయితే జరిగింది. అదేవిధంగా మీరు బయట కొనుక్కొని కూడా ఇక్కడ చక్కగా స్నాక్స్ అయితే లోపలికి అయితే తెచ్చుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లేజర్ లైటింగ్ అయితే కంప్లీటింగ్ అయిపోయిందండి. చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారు ఒకసారి లైట్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సెకండ్ ఘట్టం దగ్గర అయితే వెళ్తారండి. మళ్ళీ రామాయణం అనేది సగం నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ లేజర్ లైట్ కంప్లీట్ అయిన తర్వాత జనాలు అయితే మామూలుగా లేరండి, అట్నుంచి ఇంక వచ్చేస్తున్నారు. ఇది లాస్ట్ ఎగ్జిట్ కండి, ఇది కంటిన్యూ అయిపోద్ది ఇంకా లాస్ట్కి. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే ఆ లోపలికి అయితే వచ్చేసామండి సెకండ్ పోర్షన్ దగ్గరికి. అవునండి యూట్యూబర్ అండి, చాలామంది అడుగుతున్నారు వెనకాల నుంచి యూట్యూబర్ అని. అవునండి యూట్యూబర్ అండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా.
నేను వీడియో షూట్ చేసుకుంటూ వాళ్ళందరూ నాకేసి చూస్తున్నారు చాలామంది అసలు. చూడండి అసలు జనాలు అయితే తరలి వచ్చారనమాట నిజంగా. ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. టూరిస్ట్ ప్లేస్కి అయితే నిజంగా నన్ను అడిగితే వర్త్ అని మనీని నిజంగా అసలు బడ్జెట్ ఫ్రెండ్ అనమాట ఇది. అసలు మనీ కూడా అంత ఎక్కువ పే చేయాల్సిన లేదు. ప్రశాంతంగా ఫ్యామిలీతో చక్కగా చూసుకోవచ్చు. చిన్న పెద్ద కాదని ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు చక్కగా. ఫైనల్లీ లోపలైతే మేమైతే చూపించడం అయితే కంప్లీట్ అయ్యిందండి. మేమైతే ఎగ్జిట్‌కి అయితే వచ్చేస్తున్నాం. నేను మా బావ అయితే బయటకైతే ఇంకా వచ్చేస్తున్నాము. ఎగ్జిట్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఎళ్ళాలి అది కూడా. ఇదంతా కూడా బాణం ఆకారంలో ఉంటదండి. మొత్తం ధనుస్సు ఆకారంలో ఉంటదండి ఇదంతా కూడా. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంటది. ఒక పిక్చర్ అయితే ఉంది. ఆ పిక్చర్ నేనైతే యాడ్ చేస్తాను చూడండి పైనుంచి. ఇప్పుడు ఎలాగో మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి. ఇది లోపటి నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ అండి. ఇక్కడి నుంచి అయితే మనకి ఇక్కడ మనకైతే ఎగ్జిట్ అయ్యే దగ్గర అయితే మనకైతే రాముల వారైతే ఉన్నారండి. సీతారాముల లక్షణంలో అయితే ఇక్కడ ఉన్నారు. సీతారాముల లక్షణంలో నిజంగా సాక్షాత్తు తండ్రి దండం పెట్టుకోవాలి నిజంగా. అసలు చెప్పాలంటే అక్కడ మనకి అయోధ్యలో చూసినట్టే ఇక్కడైతే కళ్ళకు కట్టినట్టుగా ఉందండి నిజంగా. ఎలాంటి దేవాలయాలు అనేది మన ఇండియాలో ఇంకా రకరకాలుగా ప్రాచుర్యం పొందాలండి నిజంగా నన్ను అడిగితే. ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే బయటకైతే వచ్చేసాము. ఒకసారి చూడండి లైటింగ్తో ఎలా ఉందో నైటు. ఇప్పుడు టైం అయితే మనకు వచ్చేసి అయితే 8:30 అయితే అవుతుందండి. 8:30 9 ఇలాగ అవుతుంది టైం కరెక్ట్గా. ఒకసారి మీకు చూపించాను ఇదంతా కూడా లోపల మనం ఇందా వీడియో షూట్ చేసిందండి. ఇదైతే రాముల వారి టెంపుల్ అని ఇందా మీకు చూపించాను కదా పక్కన. ఇదనమాట ఫుల్ వ్యూ ఎలా ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ నుంచి. ఫ్రెండ్స్ చక్కగా ఈరోజైతే దర్శనం అయితే కంప్లీట్ అయింది నిజంగా. ఇవన్నీ కూడా చూడడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా మాకైతే. ఇక్కడ ఎంత ఖాళీగా ఉన్నా సరే ఎగ్జిట్ ఇదేంటి ఎంత లైన్ కట్టి వెళ్తున్నారా అనుకున్నా నిజంగా. ఇంకేంటి తీరా చూస్తే అక్కడైతే ప్రసాదం ఇస్తున్నారండి నిజంగా. మన వాళ్ళకి రావాలి కానీ ఏది వదలరు అనమాట నిజంగా. ఇక్కడైతే మనకైతే మిరియాల అన్నం అయితే ఇక్కడైతే ఇస్తున్నారండి స్వామివారిది నిజంగా. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే ఇదండి. వీడియో ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పక్కాగా చేయాలన్నమాట. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఇక నుంచైనా దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా మన ఛానల్ ద్వారా, ఈ బాబు డీపీడీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఇప్పటినే మర్చిపోకుండా వెంటనే ఈ లొకేషన్కి అయితే మీరైతే రావడానికైతే ట్రై చేయండి పక్కాగా. మంచి ప్లేస్ అనమాట నిజంగా ఇదే. అదేవిధంగా ఇది సమ్మర్లో అయితే మంచి టూరిస్ట్ ప్లేస్ అండి. ఇక్కడికో వెళ్ళే బదులుగా ఇలాంటి ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే నేనైతే చాలా మంచిదంటాను. ఎందుకంటే పిల్లలకు కూడా చక్కగా జ్ఞానాన్ని అయితే మనమైతే పంచవచ్చు. అదేవిధంగా రాముడు అంటే అది అందరికీ తెలిసిందే. ఎలాంటి ప్లేస్ అనేది మేము చెప్పవసరం లేదు. ముఖ్యంగా ఈ ప్లేస్ కట్టినటువంటి ఈ నరసింహమూర్తి నారాయణమూర్తి సంథింగ్ ఆయన పేరు మీద ఇక్కడైతే ఈ రామనారాయణం అనే ఒక మంచి పేరు పెట్టడమే జరిగిందండి. మంచి ప్లేస్ నిజంగా నన్ను అడిగితే. సో చక్కగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మళ్ళీ చెప్తున్నాను, వీడియో చూడకపోతే బ్యాక్కి వెళ్ళి చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే మిస్ అవ్వద్దు. ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నాను, వీడియోని అయితే తప్పకుండా మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇది. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే మన ఛానల్లో ఎప్పుడు మన కల్చర్ గురించి వీడియోకి ఒక వీడియో చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. అందు గురించి వీడియో చేశాను. అంటే మనం మన విలేజెస్లలో వీడియోస్ చేసి ప్లాంటింగ్ గురించి చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను ఈ దర్శనానికి వెళ్ళాలని. సో అందు గురించి ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. ఎనీవే మర్చిపోకుండా మళ్ళీ అడుగుతాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డీపీడీ అఫీషియల్.